హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు బట్ ఎక్కువ లైక్స్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ వీడియో లైక్ కొట్టి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ టీజీ వేసుప్రసాద్ గారు వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో 2 అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. అవే గూఢచారి 2 అండ్ కార్తికేయ 3. G2 ప్రస్తుతానికి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందంట. సో త్వరలోనే ఒక 2 monthsలో ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అవ్వచ్చు అని చెప్పేసి తెలియజేశారు. ఇంకోటి కార్తికేయ 3, ఇది ఉన్న విషయం తెలిసిందే. సో ప్రస్తుతానికి ఇప్పుడు డైరెక్టర్ చందు మొండేటి గారు కమిట్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ కానీ అయిపోయినట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందంట. నెంబర్ 2, విశ్వక్ సేన్ అప్కమింగ్ ఫిలిం గామి. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో అయితే ఉంది. నెక్స్ట్ ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ అవబోతున్నది. ఇంకోటి ఏంటంటే విశ్వక్ సేన్ గారు రీసెంట్గా కన్ఫర్మ్ చేశారు, దాస్ కా ధమ్కీ 2 అనేది ఇప్పుడు నేను ప్రస్తుతానికి కమిట్ అయ్యున్న ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోగానే ఈ సీక్వెల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ సీక్వెల్ అనేది పార్ట్ 1కి 10 times బెటర్గా అయితే ఉంటుందంట. సో చూద్దాం మరి. నెక్స్ట్ నెంబర్ 3, NTR 30. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతుంది. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారు అయితే జాయిన్ అయితే అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి జాన్వీ కపూర్ కూడా మూవీ షూటింగ్లో అయితే జాయిన్ కానుంది. నెంబర్ 4, OG. పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మోహన్ అయితే మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అనేది ముంబైలో జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5, విశాల్, SJ సూర్య అండ్ సునీల్ లీడ్లో వస్తున్న మూవీ మార్క్ యాంటోనీ. ఈ మూవీకి సంబంధించి SJ సూర్య గారి షూట్ పోర్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో త్వరలోనే ఈ మూవీ మనకి పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, శంకర్ గారిని చూస్తున్న 2 మూవీస్ ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్. ఇండియన్ 2కి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో బిగిన్ చేసిన షెడ్యూల్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ని వచ్చేసి మే మంత్లో అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ని బిగిన్ చేయబోతున్నారు. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి క్లైమాక్స్ పోర్షన్ అనేది షూట్ చేయబోతున్నారు. అండ్ ఇంకా రిలీజ్ గురించి చెప్పాలంటే ఈ 2 మూవీస్ గురించి మనకి ఇండియన్ 2 అనేది సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారు, 2024 ఇయర్. అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి సమ్మర్ 2024 ఇయర్. నెక్స్ట్ నెంబర్ 7, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న మూవీ యానిమల్. స్టారింగ్ రణ్వీర్ కపూర్ అండ్ రష్మిక మండన. UK కంట్రీలో బిగిన్ చేసిన ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఆ షెడ్యూల్లో వచ్చి రణ్వీర్ కపూర్, బాబీ డోల్ ఇంకా చాలామంది కాస్ట్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు న్యూ షెడ్యూల్ అనేది ఇండియాలో త్వరలో బిగిన్ చేయబోతున్నారు. సో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ వచ్చేసి August 11th in 2023 పాన్ ఇండియా లెవెల్. నెక్స్ట్ నెంబర్ 8, జవాన్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ని వచ్చేసి ఈ ఈద్కి అయితే రిలీజ్ చేయట్లేదు. నెక్స్ట్ మే మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అఫీషియల్ డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 9, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ వారు వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో ఒక ఒరిజినల్ ఫిలింని అయితే తీసుకుని వస్తున్నారు. ఫిలిం టైటిల్ వచ్చేసి ప్రేమ విమానం. సో ఈ ఫిలిం వచ్చేసి త్వరలో G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10, రానా నాయుడు సీజన్ 2. నెట్ఫ్లిక్స్ వారు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు, సీజన్ 2 కూడా వస్తుంది అని చెప్పేసి ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియోతో. సో ఫ్యూచర్లో రానా నాయుడు సీజన్ 2 అయితే వస్తుంది. లైక్ 2024 ఇయర్లో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో మీరు ఇంకా సీజన్ 1ని కానీ చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది, ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 11, కంగువా. స్టారింగ్ సూర్య అండ్ దిశా పటాని. దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే న్యూ షెడ్యూల్ని కేరళలో బిగిన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వారు ఇప్పటికే 50% వరకు షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకోన్నారంట. ఇది గ్రీన్ స్టూడియోస్ అండ్ యూవీ పిక్చర్స్ బ్యానర్ వంచితే వస్తుంది. టోటల్ 10 లాంగ్వేజ్లో ఈ మూవీని మన ముందు తీసుకుని వస్తున్నారు విత్ 3D. సో ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే అందిస్తున్నారు. 2024 ఇయర్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, 2022 ఇయర్లో వచ్చిన డ్రామా నుడిటీ కంటెంట్ ఫిలిం రివర్ ఆఫ్ డిజైర్. ఈ మూవీని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. హిందీ, తెలుగు అండ్ తమిళ్ అయితే కన్ఫర్మ్ అయితే అయి ఉన్నాయి. మనకి త్వరలో ప్రీమియర్ అయితే అవుతాయి ప్రైమ్ వీడియోలో. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7/10 అయితే ఇవ్వడుంది. ప్రీమియర్ డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 13, జేమ్స్ గన్ డైరెక్షన్లో వస్తున్న సూపర్ హీరో ఫిలిం సూపర్ మ్యాన్ లెగసీ. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది బిగిన్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో మూవీ షూటింగ్ అనేది బిగిన్ అయితే అవుతుంది. రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయి ఉంది. 2025 ఇయర్
జూలై 11కి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. మార్చి మంత్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అవైలబుల్ అయితే ఉంది తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 15 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ఆహా ప్లాట్ఫామ్ అని చూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ న్యూ సెన్స్. ఈ సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు మే 12th. నెంబర్ 16 చంద్రముఖి 2 స్టారింగ్ రాఘవ లారెన్స్. దీని గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇంకా ఈ మూవీలో 3 సాంగ్స్ అయితే షూట్ బ్యాలెన్స్ అయితే ఉందంట. అది కాకుండా ఫైట్ సీక్వెన్సెస్ కూడా పెండింగ్ అయితే ఉందంట. ఈ 3 సాంగ్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్ కానీ అయిపోయినట్టయితే మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మేకర్స్ రిలీజ్ ఎయిమింగ్ వచ్చేసి వినాయక చవితి సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 15th అయితే లాక్ చేద్దాం అనుకుంటున్నారు. నెంబర్ 17 ఆహా ప్లాట్ఫామ్ వారి ఒరిజినల్ సిరీస్ గీతా సుబ్రహ్మణ్యం సీజన్ 3కి సంబంధించిన ప్రీమియర్ డేట్ అయితే రివీల్ చేశారు. మే 5థ్కి ప్రీమియర్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 18 నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ వెబ్ ఫిల్మ్ కాతల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ స్టారింగ్ సన్యా మల్హోత్రా. ఈ మూవీని వచ్చేసి మే 19th అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ, తమిళ్, తెలుగు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 19 బాంద్రా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది స్టారింగ్ దిలీప్ అండ్ తమన్నా భాటియా. ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి ఏప్రిల్ 21st అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ వచ్చేసి జూలై 2023. నెక్స్ట్ నెంబర్ 20 డైరెక్టర్ మాలి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ మామనన్ స్టారింగ్ ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ అండ్ ఫహద్ ఫసిల్. సో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి మూవీ రిలీజ్కి అయితే రెడీగా ఉంది. జూన్ 29th అయితే మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో జూన్ 29th వచ్చేసి ఇక్కడ ఫహద్ ఫసిల్ గారిది ధూమ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఫహద్ ఫసిల్ గారి నుంచి 2 మూవీస్ వచ్చేసి ఈ జూన్ మంత్లో అయితే వస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్ 21 గాడ్జిలా వర్సెస్ కాంగ్ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి టైటిల్ వచ్చేసి గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మార్చ్ 15th 2024 ఇయర్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.